ప్రస్తుతం అయితే ప్రజలకు సమస్యలు అనేవి 100కి 90% ఏ గవర్నమెంట్ అయినా తీర్చలేదు. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా కాస్తో కూస్తో వేరే పార్టీ వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ కాస్తో కూస్తో ఉండొచ్చు అనుకూలంగా. మెజారిటీ వర్గం ప్రజలకి మంచి జరిగిందా? మెజారిటీలో 100కి 99% అందరికీ. ఒక వాళ్ళ ముసలాం వాళ్ళ మామగారికి కానీ వాళ్ళ భార్య గారికి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ మిషన్ ఫ్యామిలీ మిషన్ ఉన్న వాళ్ళకి కానీ డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి కానీ కాపులకు కానీ ఆటో వాళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ అమ్మఒడి కానీ ఏ ఫ్యామిలీలోనైనా సరే వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఒక్క మనిషికైనా నా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బందర్లో మేము బాగుందని చెప్తాం. అలాగే ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఆ ఎమ్మెల్యే మనుషులు కానీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏమని చెప్తారు, బాగుందంటారు. మా అందరికంటే మీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు కాబట్టి మీకే అర్థమై ఉంటుంది ఈ పార్టీకి ఏమర్థమైంది అని మీ ఉద్దేశం? అదే మీరు వెళ్తున్నారు కదా, అన్ని చోట్ల తిరుగుతున్నారు, మాకేమర్థమైందని మీ ఉద్దేశం? జనాలతో మీరే ఎక్కువ డీలింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది మైనస్ అయినా ప్లస్ అయినా. మీ అభిప్రాయం ప్రకారము ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే ప్రజలకి సమస్యలు అనేవి 100కి 90% ఏ గవర్నమెంట్ అయినా తీర్చలేదు. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా కాస్తో కూస్తో వేరే పార్టీ వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ కాస్తో కూస్తో ఉండొచ్చు అనుకూలంగా. మెజారిటీ వర్గం ప్రజలకి మంచి జరిగిందా? మెజారిటీలో 100కి 99% అందరికీ. జెండా పక్కన పెట్టి పార్టీలో తిరుగుతున్నాడా తిరగట్లేదని పక్కన పెట్టి ప్రతి ఇంట్లో ఒక వాళ్ళ ముసలాం వాళ్ళ మామగారికి కానీ వాళ్ళ భార్య గారికి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ మిషన్ ఫ్యామిలీ మిషన్ ఉన్న వాళ్ళకి కానీ డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి కానీ కాపులకు కానీ ఆటో వాళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ అమ్మఒడి కానీ ఏ ఫ్యామిలీలోనైనా సరే వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఒక్క మనిషికైనా గవర్నమెంట్ తరఫున సాయం అందిన వాళ్ళు కంపల్సరీగా 100కి 100% ఉన్నారు. ప్రతి ఒక్కరికి జరిగింది అయితే మంచి. ఈ ఉద్యోగాల విషయానికి వస్తే ఏమంటారు? ఆల్రెడీ ఆయన చెప్పినట్టు సచివాలయాలు అందరినీ పర్మనెంట్ చేశాడు. ఇంకా చేశారు వాలంటీర్లను పర్మనెంట్ చేస్తానని చెప్పలే. మీకు నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని మీకు శాలరీ పెంచను, పర్మనెంట్ చేయను. శాలరీ పెంచరు. దీనికంటే మీకు ఎక్కువ శాలరీ ఇచ్చేది ఏదైనా ఉంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు, ముందే చెప్పాడు. జాయినింగ్ వాలంటీర్లు వాళ్ళు సచివాలయం ఉద్యోగులు మళ్ళీ పర్మనెంట్ అయిపోయారు. వాళ్ళకంతా ప్రభుత్వం నుంచి అందుతున్నాయి డిఏలు అన్నీ ఉద్యోగాలు అయితే ఇచ్చినారు. ఇంకంతేనా? ఇంక ఉద్యోగాలు ఎందుకు ఎవరన్నా నోటిఫికేషన్ పడుతుంది చూసి జాబ్ క్యాలెండర్ లేదని బాధపడతాను. లేదని అదే ఆటోమేటిక్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా ఒక 2 నెలలు ఒక 6 నెలలు అటు ఇటుగా అవుతుంది. మొన్న జనవరిలో 2 నెలలు ఓకే, 2 ఏళ్ళు మొన్న జనవరిలో రిలీజ్ చేయాలి, నెక్స్ట్ జనవరిలో రిలీజ్ చేస్తారు. అంతేగాని పాత ప్రభుత్వాలు చూసుకుంటే అసలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? వాళ్ళ మేనిఫెస్టో తీసుకొద్దాం, మన మేనిఫెస్టో తీసుకొద్దాం, సరిపోద్ది. అంటే పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏమి? తేడా ప్రజలే చెప్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అదే చెప్పారు, ఇందాడే చెప్పారు. ప్రతి స్కీము టీడీపీ కాదు వైసీపీ కాదు, ప్రతి ఇంట్లో పడింది. అదే తేడా. పాత ప్రభుత్వంలో సరిగ్గా జరగల, పాత ప్రభుత్వంలో ఇక్కడ జరిగినంతగా ఆ పాత ప్రభుత్వంలో జరగలేదనేది కదా మీరు చెప్పేది? 100కి 100% అయితే బందర్లో పాత ప్రభుత్వంలో జరగల. మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే కొంచెం అంటే రోడ్లు చూస్తున్నారు కదా, కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు రోడ్డు ఆటోమేటిక్గా ఇక్కడే కాదు స్టేట్ మొత్తం వర్షాల వల్ల పాడవుతాయి. కానీ జగన్ వస్తేనే పాడవడం అనేది జరగదు. అందువల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్లు ఒకటేనా? నాకు తెలిసినంత వరకు రోడ్లు తప్ప ఇంకెక్కడా లేవు. కరెంట్ కోత అంటున్నారు. కోత అనేది నిన్న వర్షం పడింది, జగన్ గారు వస్తున్నారు కాబట్టి కొంచెం పాత ఏమన్నా ఉంటే అవి పడకుండా ఉండి కొత్తగా దాని బదులు కొత్తగా వేయటం వల్ల కొన్ని ఏరియాల్లో కరెంట్ ఆపారు. అంతేగాని
దానికి కరెంటు పోవడానికి జగన్కి సంబంధం ఉండదు కదా, కరెంటు పోవడానికి చంద్రబాబుకి సంబంధం ఉండదు కదా. అంటే కరెంట్ షార్టేజెస్ అంటారు. అదే పై నుంచి వస్తుంది కరెంట్ షార్ట్ అంటే ఇక్కడదేం కాదు, ఆల్రెడీ పామర్లో ఒకటి ఉంది, ఆ తర్వాత ఆడేపల్లిలోనే ఎక్కడ ఉంది, అక్కడి నుంచి చూసుకుంటూ రావాలి. అంటే సీఎం వస్తున్నాడు కాబట్టి వెంటనే కరెంటు రిలీజ్ చేస్తే కుదరదు కదా. అంటే ప్రస్తుతము ఈ నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కరెక్ట్గా అందుతున్నాయా? ఈ వాలంటీర్లు ఏమైనా తినేస్తున్నారా? అవినీతి ఏమైనా ఉందా? వాలంటీర్లు తినేస్తే సచివాలయాన్ని కంప్లైంట్ చేస్తారు. బందర్లో అదే బెదిరించే పరిస్థితి ఉందంటే బందర్లో అయితే ఒక్క వాలంటీర్ని కూడా ఇవాళ వరకు పెట్టుకున్న వాలంటీర్ వాళ్ళగా జాబ్ వస్తే మానేయడం వల్ల వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం వల్ల మానేయడమే కానీ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అవ్వలేదు. సస్పెండ్ చేయలేదంటే వాలంటీర్లు బాగా వర్క్ చేస్తున్నట్టే. అలాగే సచివాలయం స్టాఫ్ కూడా ఒక్కరిని కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళగా మానేయడమో వాళ్ళగా వేరే చోటకి వెళ్తామో కానీ, అంటే వాళ్ళు కూడా ఎక్కడ తీసుకుంటలేదు కదా, ఇంకా వాళ్ళంతా బాగానే ఉంది. కొంతమంది స్కీమ్ పడతలేదు అంటారు, అది ఆధార్ కార్డు సరి చేసుకుంటాము, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఏజ్ ప్రాబ్లము, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్, అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు మనకు రాదని. మనకు రాదని తెలిసినప్పుడు వాళ్ళు మనకు రాదని తెలిసినప్పుడు కానీ సచివాలయానికి వెళ్ళి అడిగి గొడవ చేయాలి. వాళ్ళు చెప్తారు ఇంటికాడే, ఏమ్మా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు మీకు రాదని, అక్కడ వింటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిడతాం, ఎమ్మెల్యేని తిడతాం, ఏమవుతుంది? రేపు గవర్నమెంట్ మారినా ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నా అదే జరుగుతుంది కానీ కొత్త వాళ్ళని ఎవరిని యాడ్ చేయరు. మేమందరం కిట్టు గారికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తం అందరూ జగన్ గారు ఇష్టం. అది కిట్టు గారు తిరుగుతున్నారా, అడుగుతున్నారా? అసలు సమస్యలు అడుగుతాం కాదు, తీర్చుతున్నాడు. గడప గడపకి ప్రోగ్రాం ఆయనే చేశాడు. మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమం ఆయనే చేశాడు. మొత్తం ఏది హెల్ప్ అయినా, మ్యారేజ్లు కానీ సెరమనీలు కానీ ఏ ఫంక్షన్కైనా ఆయనే వస్తున్నాడు, ఆయనే చూస్తున్నాడు, మొత్తం ఆయనే చూస్తున్నాడు. జనసేన తెలుగుదేశం పొత్తు ఎంతవరకు నిజం? ఆల్రెడీ మా ఎమ్మెల్యే నాని గారు వాళ్ళు కలవక ముందు నుంచి చెప్తున్నాడు, ఇప్పుడు కలిశారు. అది నిజమే, 100కి 100%. కాకపోతే ఏంటంటే ఎన్ని సీట్లో పోటీ చేస్తారో, సింబల్ ఏంటో, ఆ గ్లాస్ సింబల్ ఏదో పోయింది అంటున్నారు. మరి ఏ సింబల్తో పోటీ చేస్తారో ఏంటో తెలవదు కానీ కలుస్తారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు మాట్లాడినా ఇది రాజకీయాల గురించి పెర్ని నానిగారు మొదట వస్తారు. మొట్టమొదట ఎన్కౌంటర్ ఇచ్చే వ్యక్తి పెర్ని నానిగారే పవన్ కళ్యాణ్కి. అర్థమవుతుందా? అభిమానం అంటే కాదు, పెర్ని నానిగారే మొదట వచ్చి మాట్లాడే వ్యక్తి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పైన. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం పెర్ని నాని గారు ఎందుకు వచ్చి అట్లా మాట్లాడతారు? పవన్ నాని గారిని జగన్ గారిని తీసేస్తే ఎంతమంది ఎమ్మెల్యే? 149 మంది ఎమ్మెల్యే. దాంట్లో కాపులు ఎంతమందో అంత ఐడియా లేదు. కొన్ని కాపులు సపోజ్ ఒక 20 మంది అనుకుందాం. 20 మందిలో నాని గారిని తీసేస్తే 19 మంది. ఆ 19 మందిని తిట్టకుండా అలా మేనలు ఫంక్షన్లో నాని గారు అప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధం లేని విషయంలో హైదరాబాద్ వెళ్ళి తిట్టాల్సిన అవసరం ఏంటని ఆయన అడిగితే అప్పుడు ఈయన కూడా చెప్తాడు ఎందుకు తిట్టాడు. అది దానికి సమాధానం ఏమి మీరు చెప్పలేరు? చెప్పాను కదా, ఆయన తిట్టాడు కాబట్టి 19 మంది ఎందుకు తిట్టట్లా ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ 19 మంది కాపులు. పవన్ కళ్యాణ్ మొత్తం అందరినీ ఎక్కడ తిట్టారు? మొత్తం అంతా ప్రజాస్వామ్యంనే మొత్తం గురించి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్గా మీరు నాన్నగారి గురించి మాట్లాడినప్పుడు నాన్నగారి గురించి చెప్తున్నా. నాన్నగారిని స్పెసిఫిక్గా ఆడియో ఫంక్షన్లో హైదరాబాద్లో వాళ్ళ మేనలుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో, సినిమా పేరు అయితే గుర్తులేదు, స్పెసిఫిక్గా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిట్టారు.